హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 5. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇంకొకసారి నన్ను నీ మనసులో తిట్టుకున్నా పనిష్మెంట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అని చెప్పేసరికి మేఘన ఆశ్చర్యంగా చూస్తూ, మీరు వెళ్ళిపోయారు కదా సార్, మరి మీకెలా తెలుసు అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ సీరియస్గా, ఓపికి టైం అవుతుంది, వెళ్ళు అని గంభీరంగా అంటాడు. మేఘన అక్కడ నుండి స్పీడ్గా బయటకు వచ్చి తన రూమ్కి వెళ్తుంది. అప్పటికే అక్కడ సిరి వెయిట్ చేస్తూ ఉండడంతో మేఘన ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేంటి ఇక్కడ, రౌండ్స్కి వెళ్ళలేదా అని మెల్లగా అడుగుతుంది. సిరి కంగారుగా, వరుణ్ సార్ ఏమైనా అన్నారా అని అడుగుతుంది. మేఘన ఏడుపు ముఖంతో, ఏమీ అనలేదు, ఇంకొకసారి ఆ టైంలో బయటకు వెళ్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చారు అని మెల్లగా అంటుంది. మేఘన లక్ష్మి దగ్గరకు వెళ్ళి తనని చెక్ చేస్తూ, ఎలా ఉంది లక్ష్మి అని అడుగుతుంది. లక్ష్మి చిన్న చిరునవ్వుతో, బాగుంది డాక్టర్, నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతుంది. నీ హెల్త్ కండిషన్ అంతా బాగుంది లక్ష్మి, ఇంకొక 1 డేలో నిన్ను ఇంటికి పంపించేస్తారు అని నవ్వుతూ చెప్తుంది. వరుణ్ లక్ష్మి ఉన్న రూమ్కి రావడంతో లక్ష్మి వరుణ్ని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది. మేఘన వెనక దాక్కుంటుంది. మేఘనకి లక్ష్మి మెంటల్ కండిషన్ అర్థమై వరుణ్ వైపు చూసి, ఏమైంది సార్, మీకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను వచ్చేదాన్ని కదా అని మెల్లగా అడుగుతుంది. వరుణ్ మేఘాని పక్కకు జరిపి లక్ష్మి ఎదురుగా చైర్లో కూర్చొని లక్ష్మి వైపు చూస్తూ చాలా నెమ్మదిగా, చూడు లక్ష్మి, నేనేమీ చేయను, నువ్వు భయపడకు, ఆ రోజు నువ్వు హాస్పిటల్కి ఎలా వచ్చావు అని అడుగుతాడు. లక్ష్మి కొంచెం భయంగా, ఏమో నాకు తెలీదు, వాళ్ళ వెంట పడుతుంటే నేను స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయాను. తర్వాత మా అమ్మ చెప్పింది, ఎవరో ఒకతను నన్ను తీసుకువచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని అని మెల్లగా అంటుంది. వరుణ్ కొంచెం నెమ్మదిగా, ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూసి భయపడుతున్నావు అంటే ఒక అర్థం ఉంది, కానీ నిన్ను సేఫ్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళని చూసి కూడా ఇలానే భయపడతావా అని అడుగుతాడు. లేదు సార్, అతనికి నన్నేమైనా చేసే ఉద్దేశం ఉంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకువస్తారు, నన్ను సేఫ్గా ఇక్కడి వరకు తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు ఆ అన్నని కలిసి థ్యాంక్స్ చెప్పాలి. అతనెవరో మీకు తెలిస్తే చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతుంది. వరుణ్ ఫేస్లో ఏమాత్రం చేంజ్ లేకుండా, అతనెవరో నాకు తెలుసు, అతనికి అతన్ని తీసుకువస్తాను, కానీ నువ్వు అతన్ని చూసి కూడా ఇలానే భయపడుతూ ఉంటే కష్టం కదా, ఇంకా థ్యాంక్స్ ఎలా చెప్తావు అని అడిగేసరికి లక్ష్మి, లేదు సార్, నేను భయపడను, నేను కళ్ళు తెరవలేకపోయాను, కానీ ఆ అన్న నా కోసం పడుతున్న టెన్షన్ నాకు అర్థమైంది. హెల్ప్ చేయమని అక్కడున్న వాళ్ళని చాలామందిని అడిగారు. అవన్నీ నాకు కొంచెం కొంచెంగా వినిపిస్తూనే ఉన్నాయి. అన్నకి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, లేదంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు అని అంటుంది. వరుణ్ లక్ష్మి వైపు సూటిగా చూస్తూ, ఆ రోజు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నేనే, నువ్వు నన్ను చూసి కూడా భయపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకోవడంతో ఎక్కడో లీలగా వినిపిస్తున్న వరుణ్ వాయిస్ గుర్తుకు వచ్చి, ఇప్పుడు వింటున్న వాయిస్ ఒకటే అవడంతో వరుణ్ వైపు సు వరుణ్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు కానీ ఆ రోజు వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఇప్పుడు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. మీరు చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని కన్నీళ్లతో అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ, నేను కాపాడింది, నేనే కాపాడింది, ఎవరో తెలియనంత వరకు అన్నయ్య అన్నావు, ఇప్పుడు తెలిసిన తర్వాత సార్ అంటున్నావేంటి అని అడుగుతాడు. లక్ష్మి కొంచెం కంగారుగా, అంటే మీరెవరో తెలియక అన్నయ్య అన్నాను, కానీ మీరు ఒక పెద్ద డాక్టర్ కదా సార్, అందుకే మిమ్మల్ని అలా పిలవలేకపోయాను అని మెల్లగా అంటుంది. వరుణ్ లక్ష్మి చెయ్యి పట్టుకొని, ఒక డాక్టర్గా కాదు, ఒక అన్నగా చెప్తున్నాను, నా మాట వింటావా అని మెల్లగా అడుగుతాడు. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
వరుణ్, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడాలి అంటే నువ్వు వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయాలి. ఒక్క సైన్ చేయి లక్ష్మి. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు భయపడి వాళ్ళని వదిలేస్తే వాళ్ళు బయట విచ్చలవిడిగా తిరుగుతూ నీలాంటి అమాయకపు ఆడపిల్లల్ని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు చేసే తప్పుకి జీవితాంతం శిక్ష అనుభవించాలి అంటే నువ్వు కొంచెం ధైర్యం చేసి వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయాలి. ఒక అన్నయ్యగా చెప్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు నీకెలాంటి కష్టం రానివ్వను. ఆ కేస్ వెనుక నువ్వున్న విషయం అస్సలు బయటకు రానివ్వను అని అంటాడు. అదంతా వింటున్న లక్ష్మి వాళ్ళ అమ్మ కొంచెం భయంగా ముందుకు వచ్చి, చూడండి బాబు, మా దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా గౌరవంగా బతుకుతున్నాం. ఇప్పుడు మా పిల్లకి ఇలా జరిగింది అని తెలిస్తే మమ్మల్ని ఊళ్ళో బ్రతకనివ్వరు. దానికి ఈ జన్మలో పెళ్లి జరగదు. మీరు చేసిన సహాయానికి మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. దయచేసి ఈ ఒక్క పని మాత్రం చేయమని అడగకండి అని చేతులు జోడించి అడుగుతుంది. లక్ష్మి కొంచెం గంభీరంగా నేను కేస్ ఫైల్ చేస్తాను అని అంటుంది. వాళ్ళమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, నీకేమైనా పిచ్చి పట్టిందా లక్ష్మి? ఏం చేయాలనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతారు. లక్ష్మి చాలా ధైర్యంగా మాట్లాడుతూ, పూర్తి స్పృహలో ఉండి మాట్లాడుతున్నానమ్మా. ఈరోజు నేను పడుతున్న బాధ మరింక ఏ ఆడపిల్ల పడకూడదు అంటే ఆ రాక్షసులు బయట తిరగకూడదు. దానికోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. అయినా ఈ అన్న నా పక్కన ఉన్నంత వరకు నాకేం జరగదు. నువ్వు భయపడకు. మనం అడగకుండానే సాయం చేసి నా ప్రాణాలు కాపాడారు. అలాంటిది మనల్ని ఒక్క సాయం అడిగితే చేయలేమా అమ్మా అని అడిగేసరికి ఆవిడ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వరుణ్ లక్ష్మి చేయి పట్టుకొని, నేను నీకు మాటిస్తున్నాను. నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు. లక్ష్మి వరుణ్ వైపు చూస్తూ, మీరు నాకు మాట ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న. నాకేం నాకేమీ కాకుండా మీరు చూసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. కానీ అన్నా, వాళ్ళలో ఏ ఒక్కడు కూడా బయటికి రావడానికి వీల్లేదు. వాళ్ళ వల్ల ఇంకా ఏ ఆడపిల్ల బాధపడకూడదు అని అంటుంది. వరుణ్ ఎస్ఐకి కాల్ చేసి రమ్మనడంతో వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చి లక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్‌ని రికార్డ్ చేసుకొని తన చేత సైన్ చేయించుకొని వరుణ్ వైపు చూస్తూ, మీరేం టెన్షన్ పడకండి సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి పేరుని బయటికి రానివ్వము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వరుణ్ అక్కడి నుండి తన క్యాబిన్‌కి వెళ్తుంటే మేఘన వరుణ్ సార్ అని గట్టిగా పిలుస్తుంది. వరుణ్ వెనక్కి తిరిగి అనుమానంగా చూస్తూ, ఏమైంది అని కొంచెం గంభీరంగా అడుగుతాడు. వరుణ్ వాయిస్‌లో ఉన్న బేస్‌కి మేఘన కొంచెం దడుచుకొని, ఏం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మన డ్యూటీ అయిపోతుంది. నాకెందుకులే అని వదలకుండా వాళ్ళని ఒప్పించి మరీ కేస్ ఫైల్ చేయించారు. ఆ అమ్మాయికి ఒక అన్నగా ధైర్యం చెప్పారు. అందుకు వాళ్ళందరి తరపున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అని అంటుంది. వరుణ్ చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోయేసరికి మేఘన చెయ్యి పట్టుకొని కొంచెం దగ్గరకు లాగి, ఆ రోజేమో నన్ను రౌడీ అన్నావు. ఆ రౌడీని కొడుతుంటే నన్ను విలన్ చేసి వాడు తప్పించుకునేలాగా చేశావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాడిని పట్టుకున్నందుకు థ్యాంక్ యూ చెప్తున్నావు. ఇప్పుడు నేను ఎలా అర్థం చేసుకోవాలి అని మెల్లగా అంటాడు. మేఘన కొంచెం ఇబ్బందిగా, సారీ సార్. ఆ రోజు ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అలా జరిగింది. ఆ విషయం మర్చిపోండి అని అంటుంది. వరుణ్ మేఘన కళ్ళలోకి చూస్తూ, నువ్వు చాలా బాగుంటావు అని చాలా ఇంటెన్స్డ్‌గా చెప్తాడు. మేఘన షాక్‌తో కళ్ళు పెద్దవి చేసి అలానే వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ చిన్నగా నవ్వుకొని, నువ్వంటే ఇష్టమన్నాను కదా అని ప్రేమ పెళ్లి దాకా ఊహించుకుంటావేమో. నాకు ఆ ప్రేమన్నా పెళ్ళన్నా నమ్మకం లేదు. ఎందుకో తెలీదు. నిన్ను చూసిన ఫస్ట్ టైం నువ్వు నా లైఫ్‌లో నువ్వు లైఫ్‌లో నా పక్కనే ఉంటే బాగుండు అనిపించింది. నీకు కూడా నేను నచ్చితే చెప్పు. మన రిలేషన్‌ని స్టార్ట్ చేద్దాం అని మేఘన బుగ్గన చిన్న ముద్దు ఇచ్చి మేఘనాని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మేఘన షాక్ కొట్టిన కాకిలాగా అలానే నుంచొని ఉంటుంది. సిరి మేఘనాని చూసి దగ్గరకు వెళ్ళి,
మేఘనాని కదుపుతూ, "ఏమైందే? ఎందుకు అలానే నుంచొని ఉన్నావు? పిచ్చేమైనా పట్టిందా?" అని అడుగుతుంది. మేఘ అయోమయంగా చూస్తూ, "నువ్వేంటిక్కడ? వరుణ్ సార్ ఏరి?" అని అడుగుతుంది. సిరి మేఘ నెత్తి మీద ఒకటి పీకి, పిచ్చి పట్టిన దానికిలాగా అలానే గాలిలోకి చూస్తూ ఉన్నావు. "ఏమైంది?" అని అడిగితే, "వరుణ్ సార్ అంటావేంటి? ఇక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. వరుణ్ చెప్పిన విషయం గుర్తుకు రావడంతో మేఘన కోపంతో ఊగిపోతూ, "అసలేమనుకుంటున్నాడే నా గురించి? అతను చెప్పిన ప్రతిదానికి తలూపుతాను అనుకుంటున్నాడా? ప్రేమించడంట. అలా అని పెళ్లి చేసుకోడంట. కానీ రిలేషన్‌లో మాత్రం ఉండాలంట. ఇదేమైనా ఫారిన్ అనుకుంటున్నాడా? ఎలా పడితే అలా మాట్లాడడానికి" అని కోపంగా అంటుంది. ఆ మాట విన్న సిరి కోపంగా, "నీతో ఇలా మాట్లాడిందెవరు?" అని అడుగుతుంది. మేఘన గట్టిగా మాట్లాడుతూ, "వరుణ్ సార్. ఈ హాస్పిటల్ మాదే కదా అన్న ధైర్యంతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అస్సలు ఊరుకోను. ఈ మేఘ అంటే ఏంటో చూపిస్తాను." ఇండియన్ అమ్మాయిలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలాగా చేస్తాను అని కోపంగా అక్కడి నుండి తన రూమ్ వైపు వెళుతుంది. సిరి అయోమయంగా చూస్తూ, "ఏం జరుగుతుంది ఇక్కడ? వరుణ్ సార్ వరుణ్ సార్ అలా మాట్లాడడం ఏంటి?" అని అనుకుంటూ అక్కడి నుండి మేఘ రూమ్‌కి వెళ్తుంది. అప్పటికే పేషెంట్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉండడంతో మేఘ తన సీట్‌లో కూర్చొని ఒక్కొక్కళ్ళని చెకప్ చేస్తూ ఉంటుంది. మేఘనాకి వరుణ్ అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉండడంతో కోపంతో వరుణ్ణి మనసులో బండబూతులు తిట్టుకుంటూ, "దొంగ సచ్చినోడు! వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏది పడితే అది వాగుతున్నాడు. ఇంకొకసారి ఈ విషయం గురించి నాతో మాట్లాడని. అప్పుడు ఈ మేఘ అంటే ఏంటో చూపిస్తా" అని కోపంగా అనుకుంటూ ఎదురుగా ఉన్న పేషెంట్‌కి హ్యాండ్‌కి కట్టు కడుతూ ఉంటుంది. ఆ పేషెంట్ ఆశ్చర్యంగా చూస్తూ, "డాక్టర్, నా వైఫ్‌కి దెబ్బ తగిలితే నాకు కట్టు కడుతున్నారేంటి?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు. మేఘన తను ఏం చేస్తుందో చూసుకొని అతని వైపు కోపంగా చూస్తూ, "ఏమయ్యా! దెబ్బ తగిలింది ఆవిడకైతే నువ్వెందుకొచ్చావు ముందుకి?" అని కోపంగా అడుగుతుంది. అతను కొంచెం సీరియస్‌గా, "ఏంటి మేడం, పేషెంట్ ఎవరో కూడా చూసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారా? తను ఏం ఫుడ్ తినాలో అడుగుదామని కొంచెం ముందుకు వచ్చాను. అంతే నా చెయ్యి పట్టుకొని కట్టు కట్టేస్తున్నారు. కట్టు కట్టేటప్పుడు కనీసం మీకక్కడ దెబ్బ కూడా ఉందా లేదా కూడా తెలియడం లేదా?" అని అడిగేసరికి సిరి అక్కడికి వచ్చి మేఘన చేతిలో ఉన్న కాటన్ తీసుకొని దెబ్బ తగిలిన ఆమెకు కట్టుకట్టి వాళ్ళకు నచ్చచెప్పి అక్కడ నుండి బయటకు పంపిస్తుంది. సిరి కోపంగా మేఘన వైపు చూస్తూ, "ఒసేయ్, నీకు మూడ్ బాగోలేకపోతే రూమ్‌కి వెళ్ళి పడుకో. అంతేకానీ ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు నీ మీద కంప్లెయింట్ చేస్తారు" అని కొంచెం గట్టిగా అంటుంది. మేఘన కోపంతో ఊగిపోతూ, "నా వల్ల కావడం లేదే. వాడికి ఎంత ధైర్యం లేకపోతే నాతో అలా మాట్లాడతాడు" అని ఏడుపు గొంతుతో, ఏడుపు ముఖంతో, "వాడు నా బుగ్గన కిస్ చేశాడు" అని అంటుంది. సిరి ఆశ్చర్యంగా చూస్తూ, "వరుణ్ సార్ కిస్ చేస్తుంటే అప్పుడు ఆపకుండా ఇక్కడికొచ్చి ఏడుస్తావేంటి?" అనేసరికి మేఘన ఏడుపు ముఖంతో, "ఏమో, అతను చెప్పింది విన్న తర్వాత నా బ్రెయిన్ పని చేయలేదు. అలానే షాక్‌లో ఉండిపోయాను. నేను రియాక్ట్ అవుదాము అనుకునే టైంకి అక్కడి నుండి వెళ్ళిపోయారు" అని కోపంగా అంటుంది. సిరి మేఘనాని చైర్‌లో కూర్చోబెట్టి, "చూడు మేఘ, సార్ ఫారిన్ నుండి తిరిగి వచ్చారు. అక్కడ కల్చర్‌కి బాగా అలవాటు పడినట్టున్నారు. నీ నిర్ణయం ఏంటో సార్‌కి అర్థమయ్యే విధంగా క్లియర్‌గా చెప్పు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు" అని అంటుంది. "చూడు, చూడు మేఘ, నాకు తెలిసినంత వరకు సార్ చెడ్డవారైతే కాదు. లక్ష్మి గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో చూస్తున్నాం కదా! ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియక అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి క్లియర్‌గా మాట్లాడితే నిన్ను ఆయన ఇబ్బంది పెట్టరు. నువ్వు కొంచెం కోపం తగ్గించుకొని నీ ఒపీనియన్‌ని సార్‌కి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చెప్పు. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది" అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేఘ ఎర్లీగా లేచి చక్కగా రెడీ అయ్యి స్కూటీ తీసుకొని మోహన్ గారికి ట్రీట్మెంట్ చేయడానికి వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మేఘ సెక్యూరిటీ గార్డ్ ఆపడంతో మేఘ తన ఐడీ కార్డ్ చూపిస్తూ, "నేను సార్‌కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను" అన్నా.
నేను సార్ వాళ్ళ ఆఫీస్‌లోని జూనియర్ డాక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. మీకు ఇంకా అనుమానంగా ఉంటే ఒకసారి సార్‌కి కాల్ చేసి కనుక్కోండి అని చెప్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ జిమ్ రూమ్‌లో ఉన్న వరుణ్‌కి కాల్ చేసి, సార్ ఇక్కడెవరో ఒక అమ్మాయి పెద్ద సార్‌కి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను అని చెప్తుంది. తన ఐడీ కార్డ్ కూడా చూపిస్తుంది. మన హాస్పిటల్‌లోనే జూనియర్ డాక్టర్‌గా వర్క్ చేస్తున్నారంట. లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. వరుణ్ కొంచెం గంభీరంగా పంపించు అని చెప్పడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ మేఘనాని లోపలికి పంపిస్తాడు. మేఘన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటుంది. ఓరి దేవుడా! ఈ ఇల్లేంటి మరీ ఇంత పెద్దగా ఉంది? ఇంత పెద్ద ఇంట్లో మా ఊర్లో ఉన్న సగం మంది పట్టేలాగా ఉన్నారు అని అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. మేఘన లోపలికి వెళ్ళేసరికి ఒక 60 ఏళ్ల పెద్దావిడ హాల్‌లో కూర్చొని మేఘనకి కనిపిస్తుంది. ఈ రోజుకి ఈ స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.